లీగల్ సర్వీసెస్ అథారిటీ హైదరాబాద్ మరియు గౌరవ తెలంగాణ హైకోర్టు వారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న స్పెషల్ డ్రైవ్ ఫర్ ఎన్ఐ యాక్ట్ కేసెస్ అట్లాగే అదర్ కేసెస్కి సంబంధించి లోక్ అదాలత్లో కేసెస్ డిస్పోజల్ చేయడం కోసమని ఈ నెల 15వ తారీఖు కోర్టు ప్రిన్సెస్లో మన సత్తుపల్లి కోర్టు ప్రిన్సెస్లో స్పెషల్ లోక్ అదాలత్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతున్నది. దీనిలో భాగంగా అందరినీ మోటివేట్ చేయడానికి నిన్న అడ్వకేట్స్తో పాటు లిటిగెంట్ పబ్లిక్ అట్లాగే ఈరోజు ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ బ్యాంకులు మేనేజర్లతోని మాట్లాడడం జరిగింది. ఎందుకంటే ఈసారి లోక్ అదాలత్ యొక్క స్పెషల్ డ్రైవ్ ఉద్దేశం ఏంటంటే అన్ని రకాల రాజీ పడదగిన క్రిమినల్ కేసెస్ అట్లాగే ఎన్ఐ యాక్ట్ కేసెస్ అంటే చెక్ డిజానర్ కేసెస్ అట్లాగే మ్యాట్రిమోనియల్ డిస్ప్యూట్స్ అంటే భార్యాభర్తలకు సంబంధించిన వివాదాలన్నీ కూడా అట్లాగే మోటార్ వెహికల్స్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ అంటే కాంపన్సేషన్ కోసం వేసుకునే నష్టపరిహారాలన్నీ కూడా అట్లాగే అన్ని రకాల సివిల్ దావాలు బ్యాంక్ రికవరీ సూట్స్ ఇవన్నీ కూడా ఈ స్పెషల్ లోక్ అదాలత్లో చేయడం కోసమని స్పెషల్ డ్రైవ్ పెట్టడం జరుగుతున్నది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నది కాబట్టి ఏళ్ళకేళ్ళు ట్రయల్స్ కోసమని తిరుగుతున్నారు కాబట్టి జనాలు దాన్ని తగ్గించడం కోసము ఒక సామరస్యపూర్వకంగా రాజీ చేయడం కోసమని ఈ లోక్ అదాలత్ల ద్వారా పరిష్కారం చేయడం కోసమని స్పెషల్ డ్రైవ్స్ పెట్టడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఈ నెల 15వ తారీఖు నవంబర్ 2025 రోజున మన కోర్టులో కూడా ఇక్కడ ఉన్న 4 కోర్టులలో కూడా లోక్ అదాలత్ స్పెషల్ డ్రైవ్ చేయడం జరుగుతుంది. మరి లోక్ అదాలత్లో ఎందుకు చేసుకోవాలి? మామూలుగా కూడా రాజీ చేసుకోవచ్చు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మామూలు కేసులో ఏదైనా ఒక జడ్జిమెంట్ వస్తే ఇక్కడ నుంచి జిల్లా కోర్టుకు అప్పీల్ వెళ్ళొచ్చు, మళ్ళీ అక్కడ నుంచి హైకోర్టుకు అప్పీల్ వెళ్ళొచ్చు, ఇంకా ఓపెన్ సుప్రీంకోర్టు కూడా అప్పీల్ వెళ్ళొచ్చు. కానీ ఒకసారి లోక్ అదాలత్లో రాజీ చేసుకుంటే మళ్ళీ అది అంతిమ తీర్పు అవుతుంది, దానిపైన ఎలాంటి అప్పీల్ లేదు, అక్కడితోనే అంతమైపోతుంది. అట్లాగే సివిల్ కేసులలో రాజీలో జడ్జిమెంట్ వచ్చినట్టయితే ఒకరే గెలుస్తారు, అవునా? 2 పార్టీలలో ఒకరే గెలుస్తారు. కానీ లోక్ అదాలత్లో రాజీ చేసుకుంటే 2 గెలుస్తారు. రాజీ మార్గమే రాజమార్గం అన్నట్లుగా మనకి రాజీ చేసుకుంటే ఏంటంటే 2 కూడా కలిసి ఉంటారు, 2 పార్టీలు కూడా. వాళ్ళు మళ్ళీ ఏదైనా కేసులో ఉదాహరణకి క్రిమినల్ కేసు తీసుకున్నట్టయితే ఇక్కడ శిక్ష పట్టినట్టయితే మళ్ళీ ఊళ్ళోకి వెళ్ళి మళ్ళీ కొట్టుకోవడం, మళ్ళీ గొడవలు ఉన్నాయి, మళ్ళీ నెక్స్ట్ కేసులు రావడం జరుగుతుంది. అదే చిన్న చిన్న ఆవేశంలో చేసిన నేరాలు